ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ హృదయ కాలమున నీ సన్నిధికి వచ్చి తండ్రి, ప్రతిదినము నీ వాక్యము చేత నాతోను మా ఒక్కొక్కరితోనూ మాట్లాడుచున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయ కాలమున నీ వాక్యము చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడము, వినగలిగిన చెవిని, నీ వాక్యమును గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి దేవా మమ్మల్ని నాయన నీ వాక్య సత్యములోకి నడిపించమని. కొద్ది నిమిషాలు నీ వాక్యం వింటుండగా దేవా నీవే నాతోను మాతోను మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1-8 వచనములను చదువుకున్నాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1-8 వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు బాగుచేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు కౌగలించుట మానుటకు, వెతుకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు, చింపుటకు కుట్టుటకు, మౌనముగా నుండుటకు మాటలాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధానపడుటకు. మనము చదివిన వాక్య భాగము మొదటి 8 వాక్యములలో ఒక కార్యమును మనము స్పష్టముగా చూడగలం. ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను రాయిచున్నాడు, ప్రతి కార్యమునకు ప్రభు ఒక సమయాన్ని నియమించి ఉన్నాడు. నియమించిన సమయానికి ముందు ఏది జరగదు అని నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. అనేక సార్లు సమయానికి ముందే ఈ కార్యము నాకు జరగలేదు అని చాలాసార్లు దుఃఖపడేవారు అనేకులు ఉంటారు. అయితే ప్రభు సెలవిస్తున్న కార్యము, నేను ప్రతి కార్యమునకు ఒక సమయాన్ని నియమించి ఉన్నాను. నియమించబడిన సమయానికి ముందు ఎందుకు నీవు తొందరపడి, ఎందుకు నీ జీవితంలో నీవు కృంగిపోతున్నావు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాలములు తమకు నియమించబడిన సమయంలోనే అవి మారుతూ ఉంటాయి. ఒక పుష్పము పూయవలసిన సమయమును మనము పరీక్షించి చూసినట్లయితే ప్రభు చేత నియమించబడిన సమయమై ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి ఇంత కాలమే ఈ లోకములో జీవించాలని ప్రభు అతనిని ఈ లోకమునకు పంపించినప్పుడే ఒక సమయాన్ని నియమించి ఉన్నాడు. తాను జీవించి తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలంటే దానికి ఒక సమయాన్ని నియమించి ఉన్నాడు. ఇవన్నీ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే సంపూర్ణము అవుతున్నాయి అని గ్రహించుకోవాలి. నీవు ఆలోచించి ఒక తల వెంట్రుకలను కూడా నీవు ఎక్కువ చేయలేవు. నువ్వు ఒక క్షణాన్ని కూడా నీ జీవితంలో అధికము చేసుకోలేవు. కారణం ఏమిటంటే ప్రభు నీ కోసము నియమించిన ఒక సమయం. నీ జీవితంలో నీవు దేవుని కోసము జీవించాలి, దేవుని కోసము నిలబడాలి, దేవుని కార్యమును అనుభవించాలి, దేవుని కోసం ఇతరులను ఆదాయము చేయాలన్న ఒక కార్యము ప్రభు నీ జీవితంలో ఉంచున్నారు. దానికి నీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అంత మాత్రమే కాదు, ప్రభు తన చిత్తాన్ని నెరవేర్చడానికి నీకు సమయం ఇచ్చినప్పుడు నీవు ఆయనకు లోబడాలి. కొన్నిసార్లు దేవుని చిత్తము నీవు అనుకున్న రీతిగా వెంటనే సంపూర్ణము కాదు. కారణం ఏమిటంటే కొన్నిసార్లు ప్రభు వేచి ఉండమంటాడు. వేచి ఉన్న దాని యొక్క ప్రతిఫలమును కూడా ప్రభు అధికముగా, అనగా నీవు అనుకున్న దానికన్నా, నీవు ఊహించిన దానికన్నా ఎక్కువగా చేసేవాడిగా నీవు దాని కోసము సిద్ధపడాలి. అదే నీ జీవితంలో ప్రాముఖ్యముగా ఉండాలి. కాలములు, ప్రభు నియమించిన కాలమును జ్ఞాపకం చేసుకోవాలి. వాటన్నిటికీ ప్రభు ఒక కాలము నియమించినప్పుడు నీ కోసము కూడా ఒక సమయాన్ని ఆయన సిద్ధపరచున్నాడు. నీ జీవితంలో నిన్ను ఆశీర్వదించడానికి, నీ జీవితంలో నిన్ను అనేకుల మధ్యలో హెచ్చించేదాని కోసం, నీ జీవితంలో నీవు దేవుని కోసము ప్రయాసపడి ఆయన చిత్తమును సంపూర్ణము చేసేదాని కోసం నీకు ఒక సమయాన్ని ప్రభు ఇచ్చినాడు. నియమించబడిన సమయానికి ముందు ఎందుకు నీవు తొందరపడతావు?
నియమించబడిన కాలమునకు ముందు నీవెందుకు తొందరపడతావు? నియమించబడిన కార్యములను నీవు వాటి సమయాని కోసము వేచి ఉండకుండా నీ సమయానుకూలంగా నీ తలంపును బట్టి చేసి ఎందుకు ఓటమిని చూస్తావు అన్న కార్యమును ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీ కోసము ప్రభు అనేక కార్యములను సిద్ధపరిచాడు. నీకు ఆయన సమయాన్ని సిద్ధపరిచినాడు, సమయాన్ని నియమించినాడు. ఆ సమయం కోసం వేచి ఉండమని సెలవిస్తూ ఉన్నాడు. తొందరపడి నీ తలంపుల ప్రకారం చేసి దేవుని యొక్క చిత్తం నుండి తొలగిపోవు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయ కాలమున మా కోసము నాయన ఒక సమయాన్ని నీవు నియమించి ఉన్నావు. మా యొక్క జీవితంలో మేము చేయవలసిన ప్రతి కార్యము దేవా నియమించబడిన సమయంలోనే సంపూర్ణము చేయబడుతుందని గ్రహించుకొని నీ వైపు చూసి నీ కృపను సంపాదించుకుంటూ దేవా మాకు నీవు అనుగ్రహిస్తున్న కార్యంలో నాయన దేవా అనుభవించేవారిగాను అదే సమయంలో పంచేవారిగాను తగిన సమయం కోసం వేచి ఉండి నీ చిత్తమును ఆయన సంపూర్ణం చేసేవారిగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించి తన చిత్తమును తన యొక్క సమయాన్ని మనం ఎరుగునట్లుగా సహాయము చేయునుగాక. ఆమేన్.